కే ర్యాంప్ ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ ఏంటి బ్రో? ఆ ట్రైలర్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ట్రైలర్ రాకముందే సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తము గంగలో కలిసిపోయినాయి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. రిచ్ స్పాయిల్ కిడ్ లవ్ చేయమని ఒక అమ్మాయి ఎంటబడేటట్టు ఉన్నాడు. వన్స్ ఆ అమ్మాయి లవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీడికి చుక్కలు కనపడేటట్టు ఉన్నాయి. ఇదే స్టోరీ అయితే ఇది ఒక పెద్ద డంచిక్ స్టోరీ. ఎన్ని సినిమాలు బ్రో, స్టోరీని వదిలేద్దాం, మిగతావైనా ఫ్రెష్గా ఉండాలి కదా. అవే షార్ట్స్, అవే డైలాగ్సా? వేరే సినిమాల గురించి నేను మాట్లాడడం లేదు. సేమ్ కిరణ్ బ్రోనే ముందు సినిమాల్లో ఇవే డైలాగ్స్, ఇవే షార్ట్సే. ఎన్ని సినిమాలు బ్రో, ఎలా బ్రో ఇలా? నెక్స్ట్ ట్రైలర్లో కిరణ్ బ్రో డైలాగులు నారాయణ ఇద్దరే ఎక్స్ప్రెస్ పరిగెత్తినట్టే ఓ పరిగెత్తున్నాడు. ఒక డైలాగ్ ఉంది, అది నెల్లూరు నుంచి తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకుని దుబుక్. ఎందుకు అట్లా పరిగెత్తున్నారు బ్రో? ఆ డైలాగ్స్ మాకు అర్థం కావాలనే కదా మీరు చెప్పింది. అర్థం చేసుకోవడానికి 3-4 టైమ్స్ చూడాల్సి వచ్చింది బ్రో. నాట్ ఓన్లీ దిస్ డైలాగ్, ఇంకో డైలాగ్ కూడా, అది కూడా 3-4 టైమ్స్ చూడాల్సి వచ్చింది. ఎందుకు బ్రో ఇంత స్ట్రెయిన్ ఇస్తారు? ట్రైలర్ అంటే ఏదో ప్లజెంట్గా చూస్తే మాకు కూడా ఒక చిన్న వైబ్ వస్తుంది. అది చూసేది కూడా అంత స్ట్రెయిన్తో చూడాలంటే కష్టం కదా బ్రో. ఈ డైరెక్టరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్సే చూసేటట్టున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న స్టఫ్ అంతా తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసినట్టుంది. అక్కడ చూసి చూసి విసుగు వచ్చింది బ్రో. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి బిగ్ స్క్రీన్లో వేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది బ్రో? హౌ బ్రో, ఎలా? కొంచెం థింక్ చేయండి బ్రో. కా సినిమా తర్వాత కిరణ్ బ్రో మీద ఒక మంచి రెస్పెక్ట్ అయితే వచ్చింది. నాట్ ఓన్లీ కా మూవీ, లేటెస్ట్గా శ్రీ చిదంబరం అనే ఒకటి, ఇంకోటి ఏదో చిన్న సినిమాను కూడా ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంచి వర్క్ చేస్తున్నాడు అనిపించింది. అంతేకాదు ఈయన సెలెక్ట్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్టులన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్ కా అరే సినిమా మీద మంచి గ్రిప్ దొరికినట్టుంది, స్టోరీ మీద కూడా మంచి కమాండింగ్ వచ్చినట్టుంది, బాగా సెన్సిబుల్గా డీల్ చేస్తున్నాడు, సెన్సిబుల్గా చూజ్ చేసుకుంటున్నాడు అనిపించింది. ఈ కే ర్యాంప్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే అనిపించింది. ఆ కేరళ బ్యాక్డ్రాప్లో చూజ్ చేసుకోవడం ఇదంతా ఫైన్ అనిపించింది. ఎప్పుడైతే ఈ ట్రైలర్ రానంత వరకు. ట్రైలర్ వచ్చిన తర్వాత బ్రో నువ్వు ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్ బ్రో. నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు, నువ్వు వెళ్తున్న దారి కావచ్చు, ఇదంతా ఫైన్, పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ ఇలా ఎందుకు బ్రో? అలాంటి స్క్రిప్ట్లను వదిలేసి మళ్ళీ ఇలాంటిది ఎందుకు? ఆల్రెడీ ఇలాంటివి చాలా చేసావు కదా. వై బ్రో, వై ప్లీజ్ బ్రో. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా బ్రో. ట్రైలర్ ఎలా ఉన్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.